అవకాశాలు ఎంత ఉన్నాయో తెలదు గానీ ఏపీలో కొత్తగా 3 పార్టీలు మొదలెట్టేస్తారనే ప్రచారం మాత్రం చాలా జోరుగా సరిపోతుందండి. అసలు కొత్త పార్టీ స్టార్టింగ్ చేయడం నిజంగా అంత ఈజీగా చెప్పండి? పార్టీ స్టార్ట్ చేసేయడం అంటే ఈజీ కాదమ్మే, కానీ వెనకాల ఎవరైనా సపోర్టింగ్ చేశారనుకో అప్పుడేమంటావు? ఎప్పుడైనా కూడా పార్టీ రన్నింగ్ చేయాలంటే ఎంత కష్టమో అది నడిపించే వాళ్ళకి తెలుసబ్బాయి. ఒకసారి అధికారంలోకి వచ్చేస్తే అప్పుడు కూసంత పర్లేదేమో గానీ అట్ట కాకుండా ఉన్నామనేలా పార్టీని నెట్టుకుని రావాలంటే మాత్రం తల ప్రాణం తోకొచ్చేస్తుంది అనుకో. అసలు తలా తోకాలేని పార్టీలకు ఆ ఛాన్స్ ఉండుద్దంటావా అమ్మాయి? అంటే పొలిటికల్ గేమ్ లో ఇదంతా పెద్ద గేమ్ అని అంటున్నారు అబ్బాయి. అసలు విషయం ఏందో తెలుసుకుందాం పదా. ఏపీలో కొత్త పార్టీలు స్టార్ట్ కాబోతున్నాయి అనే టాక్ నడుస్తోంది. కాకపోతే అసలు స్టేట్లో అంత పొలిటికల్ స్పేస్ ఉందా అనే అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ లోకల్ పార్టీలదే హవాగా ఉంది. నేషనల్ పార్టీల ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. అధికార టీడీపీ, జనసేనలు ప్రాంతీయ పార్టీలే. వాటితో అధికారం పంచుకున్న బీజేపీ జాతీయ పార్టీ. ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ కూడా ప్రాంతీయ పార్టీయే. ఇక ఎర్రజెండా పార్టీలు జాతీయ పార్టీలే అయినా వాటి ప్రభావం తగ్గిపోయింది. పేరులేని పార్టీలు కూడా చాలానే ఉన్నాయి, కానీ అవి లెక్కలోకి రావు. ఈ టైంలో మళ్లీ కొత్త లోకల్ పార్టీలు ఏర్పాటు కాబోతున్నాయి అనే అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రధానంగా రిటైర్డ్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల కొత్త పార్టీలు పెడతారు అనే ప్రచారం నడుస్తోంది. అసలు వీరు పార్టీలు పెడతారో లేదో తెలీదు, కానీ పెడితే మాత్రం ఆ ఎఫెక్ట్ జగన్ పైనే బాగానే పడుతోందని అంటున్నారు. ఎందుకంటే వారి టార్గెట్ ఆయనే అని లెక్కేస్తున్నారు. కాకపోతే షర్మిల మాత్రం జగన్ కు దగ్గరవుతున్నారు అనే టాక్ ఓ పక్క ఉంది. ఆమెను పక్కన పెట్టేస్తే విజయసాయి, ఏబీ వెంకటేశ్వరరావు అయితే జగన్ కు వ్యతిరేకంగా నడుస్తారని అంచనాలు ఉన్నాయి. వారి పార్టీల వెనక కూడా ఒక రకమైన వ్యూహం ఉన్నట్టు సమాచారం. పార్టీ గురించి వారెవరూ డైరెక్ట్ గా ప్రకటన చేయలేదు, కానీ ప్రచారం మాత్రం జోరందుకుంటోంది. 2014లో టీడీపీ సర్కార్లో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేశారు. ఆ సమయంలో చాలా మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఈయన టీడీపీకి అనుకూలంగా పనిచేశారు అనే అనుమానాలు జగన్కి ఉండేవి. అందుకే జగన్ అధికారంలోకి రాగానే బాధితుడిగా మారిపోయారు ఏబీ. డీజీపీ కావాల్సిన అధికారి లూప్లో ఉండిపోయారు. ప్రమోషన్ పొందిన వెంటనే పదవి విరమణ చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే అయినా తనకి గుర్తింపు వస్తుందని అనుకున్నారు ఏబీ. కానీ అలాంటి సూచనలు ఏవీ కనిపించలేదు. ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు. అట్టాగని టీడీపీలో నేరుగా చేరే పరిస్థితులు లేవు. అందుకే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారని ఆయన ఈ మధ్య ప్రకటించారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కొత్త పార్టీ పెడతారు అన్న ప్రచారం నడుస్తోంది. ఏడాది కిందట ఆయన ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ సభ్యత్వంతో పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఇక నుంచి వ్యవసాయం చేసుకుంటారని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు రూటు మార్చినట్టుగానే కనిపిస్తోంది. రెగ్యులర్ గా జగన్ కోటరిని టార్గెట్ చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించడానికి ఓ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్నారని టాక్. దీని వెనుక తెలుగుదేశం హస్తం ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి రెడ్డి సామాజిక వర్గం మద్దతు జగన్ కు లేకుండా చేయటమే టార్గెట్ గా సాయిరెడ్డితో పార్టీ ఏర్పాటు చేస్తున్నారనే ఊహాగానాలైతే గట్టిగానే వినిపిస్తున్నాయి. వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తారని అంటున్నారు. తెలంగాణలో తన తండ్రి పేరిట పార్టీ ఏర్పాటు చేసినా దానిని నడపలేక కాంగ్రెస్ లో కలిపేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ గా పగ్గాలు అందుకున్నారు. సోదరుడు జగన్తో వచ్చిన విభేదాలతో ఆయనను అధికారం నుంచి దూరం చేయాలని లక్ష్యంగా పనిచేశారు. అది సక్సెస్ అయినా స్టేట్లో కాంగ్రెస్ మాత్రం డెవలప్ కాలేదు. అందుకే ఆమెను హైకమాండ్ తప్పించేస్తుంది అనే టాక్ ఉంది. ఈ టైంలో ఆమె ప్రత్యేక రాయలసీమ సాధన కోసం ఓ పార్టీని ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో ప్రచారం సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి వీరికి పార్టీలు ఏర్పాటు చేసి ముందుకు నడిపించేంత సీనుందా? వీరి వెనుక నిజంగా టీడీపీ కనిపించని పాత్ర పోషిస్తోందా? తెలియాలంటే టైం వచ్చే వరకు ఆగాల్సిందే మరి.